టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి గాలి కొదిలేసిన వ్యక్తి గద్దే రామ్మోహన్ అని అన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడు సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని ఎన్నికల ప్రచారం. అమరావతి కాపునాడు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు సుంకెర శ్రీనివాసరావు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన వ్యక్తి గద్దే రామ్మోహన్ అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. కాల్మనీ, బెట్టింగ్, గంజాయి, మహిళల వేధింపులకు ఆద్యుడు గద్దే రామ్మోహన్ అని ఆరోపించారు. 10 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి పట్టిన దరిద్రం గద్దే రామ్మోహన్ అని, ప్రజల దీవెనలు, దేవుడు ఆశీస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోట 18వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో డివిజన్లో అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ హయాంలో 25 కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశామని, 125 కోట్లతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు. రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ నిర్మాణం చేశామని, కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని చెప్పారు. డివిజన్లో 1500 మందికి పైగా పెన్షన్లు అందించామని, సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామన్నారు. వైసీపీ హయాంలో వేసిన రోడ్ల మీద నడిచేటప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి సిగ్గు ఉండాలన్నారు. మాటలు తప్ప చేతలు గద్దెకి తెలియదన్నారు. ఓటమి భయం గద్దె రామ్మోహన్ని వెంటాడుతుందని, వైసీపీ నామినేషన్ చూసిన తర్వాత గద్దెకి వణుకు స్టార్ట్ అయిందన్నారు. ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. పద్దెనిమిదో డివిజన్లో పెద్దలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుల వారు కానివ్వండి, డివిజన్లో ఉన్న నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, మొత్తం 18వ డివిజన్ కమిటీ అందరూ ఒక నాయకత్వంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు 18వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నారని చెప్పని రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైప్ లైను, కరకట్ట కింద రిటైనింగ్ వాల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపు చూపబడిందో ఈరోజు అదే ప్రాంతాన్ని అన్ని విధాలుగా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అదేవిధంగా 125 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం కానివ్వండి, రిటైనింగ్ వాల్ పక్కన 12 కోట్ల రూపాయలతో ఈరోజు పార్కు ఏర్పాటు చేసి ఆ పార్కు ఈరోజు ప్రజానికానికి అందిస్తాం కానివ్వండి. అదేవిధంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసిన కమ్యూనిటీ హాల్ ఈరోజు కళ్యాణ మండపం మేము కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టించారు. డివిజన్ మొత్తం ద్వారా ఈరోజు సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసాం. పార్క్ ఏర్పాటు చేసి అక్కడ
పిల్లలు ఆడుకోవడానికి ఒక క్రికెట్ నెట్లు ఏర్పాటు చేసాం, లైటింగ్లు ఏర్పాటు చేసాం, కరకట్ట ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ అందించాం, ప్రతి ఒక్క పంపులు అందించాం. ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేశాం. అదేవిధంగా విద్యా వ్యవస్థకు వస్తే ఈ ప్రాంతంలో ఉంటున్న స్కూల్లో ఈరోజు నాడు నేడు కింద అభివృద్ధి చేసి ఎలిమెంటరీ స్కూల్ ఉన్న దాన్ని ఈరోజు హై స్కూల్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ₹1 కోటి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. 100 కోట్లకు పైగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు. ఇదివరకు పెన్షన్లు వస్తే డివిజన్ మొత్తం మేర 50, 100 తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చేది. కానీ ఈరోజు సచివాలయానికి 300, 400, 500 మంది పెన్షన్లు వస్తాయి. అంటే డివిజన్కి వచ్చేసరికి దాదాపుగా 1500, 2000 మందికి ఈరోజు పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తాను. ఈరోజు ఎవరైతే అర్హత ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, విద్యా కానుక, చేరోడు, వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కేశినే నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడు సతీమణి శ్రీలక్ష్మి, కేశినే నాని సతీమణి కేశినేని పావని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 24వ డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్తో కలిసి స్థానిక సీతారాంపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినే నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాస్ను, కేశినే నానిని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 24వ డివిజను మన స్థానిక కార్పొరేటర్ అనిత గారితో కలిసి, మన స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నాము. మేము ఫార్మాలిటీ కోసం వచ్చి అందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని అనడానికి వస్తున్నాము. కానీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎందుకు వస్తున్నారు, మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాము వన్ సైడెడ్గా అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. అట్లాగే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ
ఏదైతే మన ఈ పథకాలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అది సరికాదు. ఏంటంటే మన సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల్ని తొలగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఇది. 24వ డివిజన్లోని సెంట్రల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వదిన గారు, అలాగే కేసినేని నాని గారి మిస్సెస్ గారు, పావని గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికతో ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా కలిసి గడప గడపకు వెళ్ళడం జరిగింది. మేము ఓటులు అడుగుతున్నాం. మేము జగనన్న మంచి చేశాడు, మాకు ఓటు వేయండి అంటే మీరు రానక్కర్లేదు, ప్రతి పథకం మా ఇళ్ల వద్దకే వస్తుంది. జగనన్న పాలనలో మేము అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా మేము లబ్ధి పొంది ఉన్నాము. అమరావతి కాపునాడు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తూ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కబాడీ శ్రీను మాట్లాడుతూ అమరావతి కాపునాడు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎవరూ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి కాపులకు మంచి చేశారన్నారు. కాపులకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి అని కబడ్డీ శ్రీను తెలిపారు. కాపులను మోసం చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు. కాపులు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు. సెంట్రల్లో వెల్లంపల్లి గెలవబోతున్నాడు అన్నారు. భారీ మెజారిటీతో వెల్లంపల్లి గెలుస్తాడు అని తెలిపారు. బోండా ఉమా ఓడిపోబోతున్నాడు, వెల్లంపల్లి మంచివాడు, బోండా ఉమా 420 చీటర్ అని ఆయన అన్నారు. నా మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారు, అయినా వెల్లంపల్లితో ఉండి ఆయన గెలుపుకు పనిచేస్తా అని తెలిపారు. 20,000 ఓట్లతో మెజారిటీతో వెల్లంపల్లి గెలవబోతున్నాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కాపులకు మంచి జరిగిందన్నారు. అందుకని నేడు వైఎస్ఆర్సీపీకి వెల్లంపల్లికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాజకీయాల్లో నా ఆస్తులు అమ్ముకున్నానని తెలిపారు. టీడీపీ వాళ్ళు అంతా నా ఇంటి చుట్టూ తిరిగారు పార్టీలో చేరమని, కానీ చెన్నుపాటి శ్రీను వల్ల నేను వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నానని. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు బావిశెట్టి రమేష్, బసవ నారాయణ, మల్లిక్ రమేష్, గంటా ఫనీ, దుక్క మురళి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాసరావు కబాడీ శ్రీని గారు వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీసులో కట్టండి ఫోన్లు కట్టండి. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీద వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియపోతున్నాను. ఒకటి. రెండు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేతలను పెట్టి సంవత్సరానికి కాపు మహిళలకి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా దొరకలేదు. అది కొంచెం నా మనసు ఎక్కడో తాకింది. రెండు, విదేశ విద్య అని చెప్పని ఆయన విదేశాలు చదువుకుంటా కూడా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి, మహోన్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. శారదా రామకృష్ణ విద్యాలయం 25 సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. అదేవిధంగా మొన్న ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 581 మార్కులతో అగ్రగామిగా నిలిచింది. 10 మందికి పైగా విద్యార్థులు 500కి పైబడి మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సంపాదించిన వారు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యతతో కూడిన విద్య, మంచి అలవాట్లు నేర్పించడం వలన ఫలితాలు సాధించగలిగారని ఆయన చెప్పారు. వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అనంతరం స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ అధ్యాపకులు అందించిన విద్య వల్లనే తాము మార్కులు సాధించగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ విద్యా సంవత్సరంలో శారదా రామకృష్ణ విద్యాలయ 25వ వసంతంలోకి అడుగుడుతూ ఉంది. ఈ సందర్భంగా మొన్న రిలీజ్ చేసినటువంటి 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి అందరికన్నా మిన్నగా ముందడుగు వేస్తోంది. ఈ సందర్భంగా మా పాఠశాల 581 మార్కులతో అగ్రగామిగా నిలిచింది. అలాగే 557, 556, 555, 547, 546, 543, 536, 537, 508, 514, 504 ఇలా 10 మందికి, మా దగ్గర ఉన్నటువంటి 25 మంది విద్యార్థుల్లో 10 మందికి పైగా 500 పైగా మార్కులు సాధించి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నటువంటి విద్యా సంస్థ మా నా పేరు సోను రోషిని. నేను ఈ స్కూల్లో 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఈ స్కూల్లో చదవడం వల్ల నేను స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదాదేవి వారి చరిత్రల గురించి తెలుసుకున్నాను. ఈ స్కూల్లో టీచర్స్ విలువలతో కూడిన విద్యను నేర్పిస్తారు. అలాగే ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తారు. ఇంత స్కోర్ తెచ్చుకోవడానికి మా టీచర్స్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ అండ్ పేరెంట్స్ ఎంతో సపోర్ట్ చేశారు. చాలా బాగా లెసన్స్ చెప్పేవాళ్ళు, బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏం అర్థం కాకపోయినా 1కి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చదివించేవాళ్ళు. అందరు చక్కగా పాస్ అయ్యి మంచి మార్క్స్ నా పేరు ప్రణతి. నేను ఈ స్కూల్లో 12 ఇయర్స్ నుంచి చదువుతున్నాను. నాకు 557 వచ్చాయి. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాను. స్టడీ అనేది చాలా బాగుంటుంది మా స్కూల్లో. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. స్టడీని అర్థం కాకపోతే 100 టైమ్స్ అనే చెప్పి మనకి నేర్పిస్తారు. బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫెయిల్ అయ్యే వాళ్ళని కూడా ఎలాగైనా పాస్ చేసి మంచి మార్క్స్ తెప్పించడానికి నిరంతరం టీచర్స్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ప్రిన్సిపల్ సార్ కూడా మా కోసం ఎంతో టైంని స్పెండ్ చేస్తారు. మాకు అర్థం కాకపోతే టీచర్స్ని పిలిచి చెప్పించడం, మంచి మార్క్స్ వచ్చేందుకు ట్రై చేయడం బాగా చేస్తారు. అందరూ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఈ ఇయర్ మా స్కూల్లో హైయెస్ట్ 581 వచ్చింది. నా పేరు కీర్తన. నేను ఈ స్కూల్లో 9 ఇయర్స్ నుంచి చదివాను. ఈ స్కూల్లో మనకి మంచి ఎడ్యుకేషన్, మంచిగా అన్నీ చెప్తారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తారు. ఈవినింగ్ మాకు ఈ స్కూల్లో చాలా మంచి విలువలతో కూడిన విద్య నేర్పించారు. అలాగే మేము అలసిపోకుండా ఈవినింగ్ శారదా రామకృష్ణ పౌష్టిక్ స్నాక్ అనేది కూడా మా ప్రిన్సిపల్ సార్ పెట్టారు. అలాగే ఎన్నో మోరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి మా స్కూల్లో చదవడం వల్ల నేను చాలా. నా పేరు ప్రవీణ్. నేను ఎల్కేజీ నుంచి ఇక్కడే చదివాను. మా స్కూల్లో నేను చదువుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నా. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యా, కానీ టీచర్స్ ఇంకా సార్ నన్ను మామూలుగా కేర్ తీసుకొని మొత్తం నువ్వు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయని చదివించి నన్ను మొత్తం మంచి మార్కులు తెచ్చి మంచిగా పాస్ చేయించారు. మళ్ళీ ఇంకా టీచర్స్ అందరూ డిస్కరేజ్ చేయరు, అందరూ ఎంకరేజ్ చేస్తారు. ప్రిన్సిపల్ సారు మా క్లాస్లోకి వచ్చి మంచిగా మోరల్ వాల్యూస్ చెప్పి ఇంకా మీరందరూ మంచిగా ఉండాలి, చెడు స్నేహాలు చేయకూడదు, అందరూ మంచిగా ఉండాలి అని. నా పేరు ప్రశాంతి. నేను ఈ శారదా రామకృష్ణ విద్యాలయ స్కూల్లో 24 సంవత్సరాల నుంచి ఫిజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మేము డే బై డే ఎన్నో పరిస్థితులను దాటి విద్యార్థులకు మంచి అవకాశాలు వాళ్ళకి ఎలాగా చదివించాలి, ఎలాగ నేర్పించాలి అనేటువంటిది మేము వాళ్ళకి ఒక అవగాహన కలిగించే వాళ్ళము. అయితే ఈ 24 సంవత్సరాల నుంచి ఎన్నో ఫలితాలను సాధించారు. కానీ ఈ సంవత్సరము అద్భుతంగా 581 మార్కులు సాధించారు. ఈ 24 సంవత్సరాలు ఎప్పుడు కూడా సాధించినటువంటి మార్కులు ఎస్కే సోను రోషిని అనే అమ్మాయి ఈ 581 మ్యాథమెటిక్స్లో 100 ఇద్దరు సాధించారు. అలాగే చరిత్రలో లేని విధంగా సోషల్లో 100 మార్క్స్ అనేటువంటిది ఒకళ్ళు సాధించారు. 581 కాదు, 557, 56, 55 ఇలాగ 43, 543, 514, 508 మార్కులతో మొత్తం 10 మంది విద్యార్థులు 500 దాటి వాళ్ళ మార్కులను సాధించారు. 500 దాటడం అనేటువంటిది చాలా కష్టము, కానీ వాళ్ళు ఎంతో కష్టపడి చదివారు. మేము చదవాలి, మేము చేయాలి, మేము సాధించాలి, మా స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళు నిత్యం ఎప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు. మా గైడ్లైన్స్ తీసుకుని వాళ్ళు చదివి ఒక చరిత్రలోనే మన స్కూల్కి మంచి మార్కులను సంపాదించారు.
సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఎప్పుడైనా ఆలోచించాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్ పాయకాపురం, ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే పథకాలు ఇచ్చేవారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య, బుద్ధ వెంకన్న కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. చంద్రబాబు ఆయన పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊపిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే అని అన్నారు. పవన్ కళ్యాణ్పై చంద్రబాబు అతని మనసులో మాట నిన్నే బయట పెట్టాడని, పవన్ కళ్యాణ్ సిగ్గు శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నాడన్నారు. పురంధేశ్వరి డైరెక్ట్గా పార్టీని తాకట్టు పెట్టిందన్నారు. నందమూరి తారక రామారావు బియ్యం 2 రూపాయలకి ఇస్తే చంద్రబాబు కేజీ 5 రూపాయలు చేసిన గనుడని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరిలై పారడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 61వ డివిజన్లో ఉదయం నుంచి పాయకాపురం, అదేవిధంగా ప్రశాంతి నగరు ఇవన్నీ కూడా ఎన్నికల ప్రచారం జరగడం జరుగుతుంది. ఇక్కడ మా వదినమ్మ రామాదేవి గారు, వెంకట్రావు గారు, మా సీనియర్ నాయకులు, మా తోట శ్రీనివాస్ గారు, పెద్దలు అందరం కలిసి ఈరోజు ఈ డివిజన్లో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నుంచి చక్కటి స్పందన వస్తుంది. ప్రతి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, జగనన్న ఎంత మంచి చేశాడు, ఇన్నిసార్లు మాకు అవకాశం కల్పించారు, తప్పకుండా ఆయనకి మేము మరొకసారి అవకాశం కల్పిస్తామని ప్రజల నుంచి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 5 సంవత్సరాల్లోనే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కులమతాలకు అతీతంగా, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మాకు పథకాలు అందిస్తున్న వ్యక్తి. అటువంటి మా మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని ప్రజల నుంచి వస్తుంటే అటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. గతంలో జన్మభూమి కమిటీలు అని చెప్పని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే పథకాలు ఇచ్చే పరిస్థితి గతంలో చూసాం. కానీ ఈరోజు అర్హతే కొలమానంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా పథకాలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే నేను పశ్చిమ నియోజకవర్గంలో చూశాను, వర్ణరామయ్య గారికి ఇచ్చారు, బుద్ధ వెంకన్న గారికి ఇచ్చారు, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్టీగా కార్పొరేట్లుగా పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన పథకం ప్రభుత్వం ద్వారా ఇవ్వడం, నేను ఆ పథకాలు పుస్తకం ద్వారా వాళ్ళకి పాంప్లెట్ ద్వారా ఇవ్వడం అనేది నేను చూడడం జరిగింది. గతంలో చంద్రబాబు ఎప్పుడైనా కానీ అట్లా చేశాడా? జన్మభూమి కమిటీ అర్థం ఏంటి? మీరు మా తెలుగుదేశం పార్టీ కండావు కప్పుకుంటే మా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే పథకాలు ఇస్తానని చెప్పే వ్యక్తి ఈరోజు నేరుగా ఇంటి వద్దకు ఇచ్చాడు. దుర్మార్గంగా ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలలు కూడా వృద్ధులని, దివ్యాంగుల్ని ప్రతి ఒక్కరిని ఏడిపించే విధంగా చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి, అదేవిధంగా ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా కూడా పక్కన పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు 60 డివిజన్లో పాతపాయకపురం, ప్రశాంతి నగర్లో మరి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారితో ప్రచారం అమ్మట మేము తిరగడం జరిగింది. మరి ఎల్లంపల్లి గారు ఓట్లాడేటంటే ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సార్ మీకే వేస్తాను సార్, మాకు జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చారు. మరి ఇదే ప్రశాంతి నగర్ ఏరియాలో 40 కోట్లు పెట్టి పార్క్ కట్టాం, మళ్ళీ మెయిన్ రోడ్ మళ్ళీ ఫ్లవర్ బాక్స్ వేసాం. అట్లాగే ఈ డివిజన్లో సుమారుగా 30 కోట్ల వరకు సంక్షేమం కానీ అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు మరి ఎల్లంపల్లి గారిని స్వాగతం పలుకుతున్నారు. ఏదేమైనా సరే ఎల్లంపల్లి గారిని ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి, అట్లా సెంట్రల్లో ఎమ్మెల్యే గారు ఎల్లంపల్లి గారిని గెలిపించి, ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ జుహేద్ వడ్డాది రమణతో కలిసి కంసాలిపేట, తమ్మిన పోతరాజు వీధి, ఎర్రకట్ట, దనేకుల సుబ్బారావు ర్యాంప్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుజనాకు పలువురు మహిళలు, స్థానికులు సమస్యలు వివరించారు. ఇరుకు రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను తీసుకొని పనిచేస్తారని సుజనా హామీ ఇచ్చారు.
ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై సృజన స్పష్టత ఇచ్చారు. ఓటమి భయంతోనే ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లింలకు అండగా ఉండే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తాను గత నాయకుల్లా మాటలు చెప్పే వ్యక్తిని కానని, డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి ఎంత చేస్తామో మీరే చూస్తారంటూ ధీమాగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో పనిచేసిన తన అనుభవాన్ని నియోజకవర్గ ప్రజల కోసం ఉపయోగిస్తానన్నారు. మే 3న ప్రధాని మోదీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఈ నియోజకవర్గానికి మహర్దశ పట్టబోతుందని జోసిం చెప్పారు. ప్రత్యర్థి పార్టీలు తనపై నిందలు వేయడం సహజమని, దిగజారి మాట్లాడే వారి గురించి తాను స్పందించబోనని సృజన తేల్చి చెప్పారు. చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని పరోక్షంగా కేసినేని నానిపై సెటైర్ వేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదలుగా మిగిలిపోయారని, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలు అధ్వానంగా ఉన్నాయన్నారు. కూటమిని భారీ మెజారిటీతో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సృజనకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్లో పొద్దున్నే మనం ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల పరిస్థితులు చూస్తుంటే పరిశుభ్రత లేని విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రజానాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఇంతవరకు వాళ్ళకి ఒక్క నయా పైసా పనిచేసినట్టుగా కనపట్లేదు. గత 5 సంవత్సరాల్లో ఒక గంప ఇసుక కానీ ఒక గంప సిమెంట్ కానీ ఇటుక పెట్టిన పాపాన పోలా. మౌలిక సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. యువతి యువకులకి ఎవరు కూడా ఒక హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు అనేవాళ్ళే లేరు. ఆరోగ్య పరిస్థితులు చాలామంది అనారోగ్యంగానే అలాగే జీవించేస్తున్నారు బతుకు చెరువు కోసం. పేదరికం ఉండొచ్చు కానీ అపరిశుభ్రత ఉండకూడదు. పేదరికంలో కూడా శుభ్రంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో. ఆ విధంగా చెప్పి చేయాలి. దయచేసి ఈ అరాచక పాలన రావాలి, మంచి పాలన రావాలి అని కోరుకుంటూ, ఈ ఓటు అనేది చాలా అమూల్యమైన అవకాశం. అది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడికి వస్తుంది. ఆ ఓటుని బాగా వాడుకొని, ఒకటి సైకిల్కి, ఒకటి కమలానికి సైకిల్కి ఓటు బటన్ గట్టిగా నొక్కి జూన్ 4వ తేదీ ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ప్రజలందరూ కూడా మోక్షం వచ్చినట్లుగా పండగ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేశినేని చిన్ని గారు, నేను ఎమ్మెల్యేగా ఉండి ధమాకా ఏంటి అసలు ఏం చేయగలం అనేది అంతా చూపెడతాం. ఆ కొండ ప్రాంతం అంతా కూడా వెళ్తున్నాను నేను. ఇప్పుడు వెళ్ళి డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చి ఇవన్నీ చేస్తా అని చెప్పి నేను వాగ్దానం కూడా చేస్తాను. ఈ ప్రాంతంలో 2 సమస్యలు అయితే బాగా ఉన్నాయి. అన్న ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోక రిజిస్ట్రేషన్లు అవ్వలేదు. ఒక పెద్ద సమస్య. రెండో సమస్య, రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు. ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అలంపూర్ విజయ్ కుమార్ అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు చెందిన అనేక మందిని గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో నియమించారన్నారు. 2 నెలల కాలంలో 256 మందిని వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేటెడ్ పదవుల్లో నియమించారని నగర వైఎస్ఆర్సీపీ మైనారిటీ అధ్యక్షుడు నియామకమైన షేక్ మస్తాన్ వలీ తెలిపారు. 62వ డివిజన్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విజయవాడ నగర వైఎస్ఆర్సీపీ మైనారిటీ అధ్యక్షుడిగా నియామకమైన షేక్ మస్తాన్ వలీకి గురువారం అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి అలంపూర్ విజయ్ మాట్లాడుతూ, పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు చెందిన అనేక మందిని గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో నియమించారన్నారు. భవిష్యత్తులో షేక్ మస్తాన్ వలీ మరింత ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన్ని శాల్వాతో సత్కరించారు. సన్మాన గ్రహీత మస్తాన్ వలీ మాట్లాడుతూ 2 నెలల కాలంలో 256 మందిని వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేటెడ్ పదవుల్లో నియమించారని తెలిపారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుందని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ నియమించబడిన వేము హైమావతిని సత్కరించారు. మరి సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ తరపు నుంచి మరి ఎస్సీసీఎల్ జిల్లా సహాయ కార్యదర్శిగా వేము హైమావతి గారు, మరి అదేవిధంగా నగర అధ్యక్షుడిగా
నగర మైనార్టీ అధ్యక్షుడిగా మరి షేక్ మస్తాన్ వలీ గారు మరి నామినేట్ అవ్వడం చాలా ఆనందదాయకం. మరి వెల్లంపల్లి శ్రీనివాస గారు రావడం, మరి నియోజకవర్గంలో దగ్గర 222 పోస్టులు వేయడం, మరి ఆయన వచ్చిన అనతి కాలంలో ఈయన పోస్టులు వేయడం అంటే మామూలు విషయం కాదు. మరి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు డివిజన్లో అభివృద్ధి పనుల్లో భాగంగా మరి పటేల్ నగర్లో 2 రోడ్లు వేయించడం జరిగింది. మరి అదేవిధంగా మరి పెట్రోల్ బంకు బ్యాక్ సైడ్ పార్ట్ను కూడా కొంత అభివృద్ధి. పోస్ట్ చేసినందుకు ఎల్లంపల్లి శ్రీను గారికి థ్యాంక్స్ అండి. నేను కష్టపడి పని చేస్తాను, మీకు గెలిపిస్తాను. అస్సలాము అలైకుం, నమస్తే అండి. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు నాకు. అంటే వైఎస్ఆర్ కుటుంబంలో ఎప్పటి నుంచో కష్టపడుతూ వస్తుంటే ఈ రోజున అందరినీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని గుర్తించి వెల్లంపల్లి గారు, జగనన్న వెల్లంపల్లి గారు గుర్తించి ఎవరు కష్టపడుతున్నారో అందరికి కూడా కొద్దిగా వాళ్ళకు ఒక విధమైన ఎంకరేజ్మెంట్ ఉండాలి. వీళ్ళకి ఇలాంటి రకమైన పోస్టులే వస్తే వాళ్ళు ఇంకొద్దిగా ముందుకెళ్ళి మన క్యాడర్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశాలతో మమ్మల్ని ముందంజు నడిపించాలని, పార్టీకి ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ముందంజు నడిపించాలని చెప్పేసి ఈ ఆలోచనతో మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి దరిదాపున ఒక 227 పోస్టుల దాకా మొన్న వచ్చిన 2 నెలల్లోనే ఏసీ ఒక క్యాడర్ని, ఎస్సీని, మైనార్టీని, బీసీలని అందరినీ కూడా ఒక ఆటో యూనియన్ ఇది కానీ అందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇది మనం వచ్చిన 2 నెలల్లో ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇన్ని చేస్తున్నారంటే రేపు ఆయన గెలిచిన తర్వాత మన అభివృద్ధి అనేది మన నియోజకవర్గానికి ఎంతో చేస్తారు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళని ఎవరిని మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు, ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 21వ డివిజన్లోని కృష్ణలంక, లాల్ బహదూర్ వీధి, పెద్దివారి వీధి తదితర ప్రాంతాల్లో అవినాష్, దేవినేని సుధీర, కేశినేని హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలు వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పుష్పాల కుమారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 21వ డివిజన్ కృష్ణలంక
మన చాలా స్ట్రాంగ్ కుమారి గారితో తిరగడం జరిగింది. నేను, సుధీర గారు, దేవినేని అవినాష్ గారి కోసమును ఎంపీ కేసినేని నాని గారి కోసం ఓట్లు అభ్యర్థించడానికి. వాళ్ళిద్దరినీ కూడా ఎంతో గౌరవంతో ఆదరిస్తున్నారు ఇక్కడ జనాలందరూ కూడా. మా కోసం కష్టపడ్డారు, మా కోసం పనులు చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఘన స్వాగతం పలికారు ఇక్కడ. ఎంపీ కేసినేని నాని గారు గత 10 ఏళ్లుగా ఊరికి చేసిన అభివృద్ధి ఎవరూ మర్చిపోలేరు. మన బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి, అది కాకుండా మొత్తం కలిపి 8,000 కోట్లు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, టాటా ట్రస్ట్ ద్వారా అందరికీ కూడా హెల్త్ కానీ వాళ్ళ వెల్బీయింగ్ కానీ చూసుకుంటాము. అట్లనే మన జగనన్న సంక్షేమాలు ఎవ్వరూ మర్చిపోలేరు. ప్రజలందరూ కూడా దేవినేని అవినాష్ గారిని గత 5 ఏళ్లుగా ఎంతో ఓన్ చేసుకున్నారు. ఆయన కొండ గుట్ట అని చూడకుండా ఎంతో కష్టపడి ఆయన హెల్త్ని కూడా పక్కన పెట్టి చాలా కష్టపడి తిరుగుతున్నారు. వీళ్ళని గెలిపించుకోవడం మా బాధ్యత అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా. మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ గారు గెలుస్తారు. కేసినేని నాని గారును అవినాష్ గారు ఇక్కడ ఎంతో అభివృద్ధి సంక్షేమం చేయడానికి అవకాశం పొందుతారు. తప్పకుండా ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసి చూపిస్తారు విజయవాడని ఎంత మార్చుకోవచ్చో మనం. ఈరోజు ఎలక్షన్లో భాగంగా ఓట్ల అభ్యర్థించడానికి మా అవినాష్ గారు మిస్సెస్ సుధీర గారు, కేసినేని గారి పాప రావడం జరిగింది. గడప గడప తిరగడం జరిగింది. ప్రతి ఇంటిని టచ్ చేస్తా, ప్రతి ఒక్కరితో నిమిషం నుంచి 5 నిమిషాలు స్పెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరితో అటు వెళ్ళదు అవసరం లేదన్నా కూడా ప్రతి ఇంటికి టచ్ చేయాల్సిందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తాం జరుగుతుంది. అందుట్లో మళ్ళీ అవినాష్ గారు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి 650 కోట్లు ఖర్చు పెడతాం జరిగింది ఈ తూర్పు నియోజకవర్గానికి. అదే ఎమ్మెల్యే అయితే ఇంకెలా అభివృద్ధి చేస్తారో చూడండి. ఒక్కసారి యువకుడు ఆయన. ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో కూడా తెలియదు. అవినాష్ గారు డివిజన్లో మా డివిజన్కే ఎస్పెషల్గా ఈ కరోనా కాడి నుంచే కానీ ఎంతైనా కానీ ఒక 20 సార్లు 30 సార్లు వచ్చి ఉంటారు. అది గమనించి కష్టపడే వ్యక్తి ఆయన. అది గమనించి అవినాష్ గారు సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శుక్రవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను కోరారు. రాష్ట్రంలో అన్ని పోలింగ్ బూత్ల వద్ద మహిళలకు వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన ఎన్నికల కమిషనర్ సంబంధిత డిఓలకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. కమిషనర్ గారిని కలవడం జరిగింది. 1 నెల క్రితము మేము మహిళా కమిషన్ నుంచి ఒక లెటర్ పంపించాము ఎలక్షన్ కమిషనర్ గారికి. ఎప్పుడూ కూడా ఇంతవరకు జరిగినటువంటి ఏ ఎలక్షన్లో కూడా మహిళలకు సపరేట్ క్యూ లైన్లు లేవని, అందరికీ కలిపి క్యూ లైన్స్ పెట్టడం వల్ల మరి మహిళలు క్యూ లైన్స్లో ఈ అధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలపడం జరిగింది. అదేవిధంగా గర్భవతులైన మహిళలు ఓటింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు వారికి సడన్గా ఎక్కువ సమయం అక్కడ గడపడం వల్ల వారికి ఏదైనా సరే అత్యవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోమని చెప్పాం. అదేవిధంగా మంచినీళ్ళు, ఓఆర్ఎస్ లాంటివి కూడా అందుబాటులో ఉంచాలి అని కూడా తెలపడం జరిగింది. చిన్నపిల్లల తల్లులు అక్కడికి వచ్చినప్పుడు బిడ్డలను తీసుకొని వస్తారు కాబట్టి ఓటింగ్లో పాల్గొన్నప్పుడు వారికి ఫీడింగ్ రూమ్స్ ఉండే విధంగా ఫీడింగ్ రూమ్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ గారు ఆల్రెడీ మాకు లెటరు రిప్లై చేశారు. ఇవన్నీ కూడా డిఈఓస్కి చెప్తున్నామని, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్ కూడా అందుబాటులో పెట్టాలని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ అవన్నీ కూడా మరి డిఈఓస్ కానీ, కలెక్టర్స్ కానివ్వండి, అక్కడ ఆర్ఓస్ కానివ్వండి, వీటన్నింటినీ ఖచ్చితంగా మహిళల కోసం ఈ సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా అనే దానికోసం కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి వివరాలన్నీ అడగడం జరిగింది. అదేవిధంగా పర్యవేక్షించేదానికి కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్కి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కూడా కోరడం జరిగింది. తప్పకుండా ఎలక్షన్కి 2 రోజులు 3 రోజుల ముందు నుంచి కూడా మరి బూతుల్లో పర్యవేక్షించే అవకాశాన్ని కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్గా నాకు కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా ఫీడింగ్ రూమ్స్ అరేంజ్ చేయలేము, కానీ ఎవరైనా చిన్నపిల్లల తల్లులు కానివ్వండి, గర్భవతులు కానివ్వండి, ఎలక్షన్లో పాల్గొనేదానికి వచ్చినందుకు వారికి లైన్లో నిలబడనే తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు.
9వ డివిజన్లో ఫిష్ మార్కెట్ సెంటర్లో వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫిష్ మార్కెట్ సెంటర్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్లు ఇన్ఛార్జితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు గురువారం ప్రకటించిన ఆల్ ఇండియా CMA ఫౌండేషన్ ర్యాంకుల జాబితాలో శ్రీమేధ విద్యార్థి అన్నా సాయి వెంకట ధీరజ్ ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించినట్లు ఆ సంస్థ చైర్పర్సన్ అన్నా నందకిషోర్ తెలిపారు. ఈ విద్యార్థికి మే 23వ తేదీన సుల్తాన్ చాంద్ మెమోరియల్ బుక్ ప్రైజ్తో పాటు సర్టిఫికేట్ కూడా కలకత్తాలో జరిగే కాన్వకేషన్లో ప్రదానం చేస్తారని ఆయన చెప్పారు. సంస్థ అందించే ఇంటర్ MEC కాయిస్ ప్రోగ్రాం ద్వారా ఏకకాలంలో CA CMA ఫౌండేషన్ కోచింగ్ పొందిన ఈ విద్యార్థి ఇంటర్లో 979 మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచాడని, డిసెంబర్ 2023 CMA ఫౌండేషన్ పరీక్షలో 340 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడని తెలిపారు. ఈ సందర్భంగా CMA ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ధీరజ్కు సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి మెమెంటో అందజేసి అభినందించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు 25th April 2024 గురువారం నాడు విడుదల చేసిన ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థి అన్నా సాయి వెంకట ధీరజ్ CMA ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ని సాధించడమైనది. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ధీరజ్కు శ్రీమేధ విద్యా సంస్థల తరపున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విద్యార్థి శ్రీమేధలో ఇంటర్మీడియట్ MEC డబుల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్ MECతో పాటు CA ఫౌండేషన్ అండ్ CMA ఫౌండేషన్ ఏకకాలంలో కోచింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ డిసెంబర్ 2023 అటెంప్ట్లో పరీక్షలు రాయడం జరిగింది. అండ్ గురువారం నాడు విడుదల చేసిన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో హర్షణీయము. సో ఈ విద్యార్థి నెక్స్ట్ మే నెలలో CA ఇంటర్ అండ్ CMA ఇంటర్ కూడా ఏకకాలంలో రాస్తున్నారు. అందులో కూడా మంచి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాలని ఆశిస్తున్నాను. శ్రీమేధ విద్యా సంస్థలు గత 19 సంవత్సరాల నుండి అనేక సార్లు CA అండ్ CMAలలో 450+ ఆల్ ఇండియా ర్యాంకుల్ని సాధించడం అనేది. అండ్ ఇవాళ విడుదలైన ర్యాంకర్ల జాబితాలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ధీరజ్ను అభినందిస్తూ దీనికి సహకరించిన మా శ్రీమేధ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ధీరజ్. నేను శ్రీమేధలో CA అండ్ CMA కోర్సెస్ని చదువుతున్నాను. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 25th April 2024 రిలీజ్ చేసిన CMA ఫౌండేషన్ ర్యాంకర్స్ లిస్ట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ని సెక్యూర్ చేసుకున్నాను. నేను దీనికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను.
నేను శ్రీమేధలో ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ సిఏసిఎంఏ ఫౌండేషన్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ కాయిన్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయ్యాను. వేరే మాకు ఇంటర్మీడియట్తో పాటు సిఏసిఎంఏ ఫౌండేషన్ కోర్సెస్ని ప్యారల్గా రన్ చేశారు. ఇంటర్మీడియట్లో నేను 979 మార్క్స్ని సెక్యూర్ చేసుకొని స్టేట్ టాపర్గా నిలిచాను. తర్వాత జూన్ 2023లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్, డిసెంబర్ 2023లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి అపీర్ అయ్యి రెండింటిని ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయగలిగాను. నాకు సిఎంఐ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణమైన మా పేరెంట్స్కు, శ్రీమేధ కాలేజ్కు, టీచింగ్ స్టాఫ్కు కృతజ్ఞతలు. మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలని సవాల్ చేశారు. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్నా నాపై వేలెత్తి చూపించగలరా? అసలు విద్యాశాఖలో అవినీతి జరిగిందని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చాయని, ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉన్నారని, భావి భారత నిర్మాణానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని చెప్పారు. అందుకే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా? నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు, మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు, జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా వాళ్ళు ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జీఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5, జీఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జీఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి. ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు, సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలోనే ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే, ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ABN, ఈనాడు వేస్తారనుకుని ఈ డప్పాలు ఎందుకు చెప్పు? స్వర్ణ శోభితము కానున్నది శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావులు ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన డోనార్ సెల్ భవనాన్ని ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక సిబ్బందిచే అమ్మవారికి పూజలు నిర్వహించి దాత సంఘ నరసింహారావు సమక్షంలో కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. అనంతరం ఆలయ ఈ మరియు పలువురు దాతలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం పనులకు విరాళములు అందజేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయము గోపురంతో పాటుగా మిగిలిన ఆలయమును పూర్తిగా కనకంతో స్వర్ణ తాపడం చేయుటకు గాను దాతలు దేవస్థానమునకు విరాళములు అందజేయవచ్చని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత సంఘ నరసింహారావు, వేద పండితులు, ఆలయ డిఈ, ఏఈఓ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విజయవాడకు చెందిన కడియాల వంశీకృష్ణ డోనర్ సెల్ ద్వారా 10 లక్షల రూపాయలు విరాళం అందజేయగా ఆలయ అధికారులు మంగళ వాయిద్యముల నడుమ స్వాగతం పలికి దర్శనం కల్పించి వేదాశీర్వచనం కల్పించారు.
ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ దినం నూతన యాగశాలలో యాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యాగశాల చాలా సంవత్సరాలుగా నిర్మించదలిచి ఆలయం, మరి దీని దాతగా సంఘ నరసింహారావు గారు ముందుకు రావడం, ఆయన అత్యంత శ్రమతో శ్రద్ధతో చాలా నిపుణులైనటువంటి ఇంజనీర్లతో సంప్రదించి ఐఐటి మద్రాసు, బాంబే సంస్థలతోనూ అనుక్షణము వాళ్ళని పిలిపించి పరిశీలింపచేసి ఒక మంచి యాగశాల దేవాలయానికి అమ్మలగన్నయమ్మ దుర్గమ్మకి ఇవ్వాలా, మల్లేశ్వరునికి ఇవ్వాలా అని పరమ శివభక్తుడైనటువంటి సంఘ నరసింహారావు గారు సంకల్పించారు. మరి అది గతంలోనే ఫిబ్రవరి నెలలో దీనికి ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. అత్యంత తక్కువ సమయంలో యాగశాలను మాకు అందించారు. మేము మా వేద పండితులు, మా వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు ఈరోజు యాగాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలోను, దాత అయిన సంఘ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యజ్ఞాన్ని కూడా ఇక్కడ ప్రారంభించి మహాగణపతి, లక్ష్మీ అలాగే వాస్తు హోమాదులను ఇత్యాదులను చేసి అగ్ని ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలతో ఈరోజు గోపూజతో కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇలాగా యాగశాలను భక్తుల కోసం ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులు ఎంతోమంది చండీ హోమాన్ని చేసుకోవాలని చెప్పి ఇష్టపడతారు. అమ్మవారి దగ్గర హోమం చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. ప్రస్తుతం యాగశాల చాలా చిన్నదిగా ఉండడం వల్ల విశాలమైనటువంటి యాగశాల అవసరాన్ని గ్రహించినటువంటి దాత అయిన సంఘ నరసింహారావు గారు ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల పైన డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా అత్యంత సాంకేతికపరమైనటువంటి పెద్ద క్రెయిన్స్ కావచ్చు, ఇంకా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడంలో కావచ్చు, ఏమాత్రము రాజీ పడకుండా ఈ కార్యక్రమం నిర్వహించి ఇచ్చినందువల్ల దాతకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు అపౌరుషేయం భాగవతం అనేటువంటి ఒక మహాగ్రంథాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఆయన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసినట్టుగా విలుప్తమైపోతున్నటువంటి ఒక గ్రంథాన్ని, కనుమరుగవుతున్నటువంటి ఒక గ్రంథాన్ని మరలా పునర్ముద్రిస్తాననే సంకల్పంతో ఆయన ముందుకొచ్చి గ్రంథాన్ని కూడా ముద్రించాడు. ఆ గ్రంథాన్ని పరిష్కర్త శ్రీ సృష్టి సీతారామాంజనేయ శర్మ గతంలో శ్రీశైలఖండం మొదలైనటువంటి గ్రంథాలను పరిష్కరించి లోకానికి అందించడంలో కృషి చేసినటువంటి రచయిత భక్తులు ఆయన యొక్క సారథ్యంలో గ్రంథాన్ని తయారు చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ గ్రంథం కూడా ఈరోజే ఆవిష్కరణకు నోచుకోవడం మా యొక్క పుణ్యంగా భావిస్తున్నాము, మాకు అమ్మవారి ఇచ్చినటువంటి ప్రసాదంగా భావిస్తున్నాము. ఇంతటి విశేషమైన రోజున అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా అందాలని ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అత్యంత కీలకమైన ఇంద్రకీలాద్రిపైన వెలసి ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వరులు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షంగాను సుఖ సంతోషాలతోనూ ఉండేలాగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. గ్రంథం పేరు అపౌరుషేయం శ్రీ మహాభాగవతం. జగన్మాతకు సంబంధించినటువంటి అంటే రామో విగ్రహవాన్ ధర్మానికి ఆకారం ఏంటంటే రాముడు. అలానే అమ్మవారి యొక్క అక్షరానికి ఆకారం ఏంటయ్యా అంటే ఇదే అపౌరుషేయం శ్రీ మహాభాగవతం. ఈ గ్రంథంలో అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం అంటే వేదవ్యాసుడికి కూడా అమ్మవారి యొక్క చరిత్ర వ్రాయాలి అంటే ఆధారమైన గ్రంథం. వేదవ్యాసుడు కూడా ఆనంద భాష్పాలతో ధరించిన గ్రంథం. ఇలాంటి గ్రంథములో ప్రధానంగా దుర్గాదేవి ప్రధానంగా ఉన్నది. ఇలాంటి గ్రంథాన్ని కెఎస్ రామారావు గారి యొక్క సంపాదకత్వంలో సంఘ నరసింహారావు గారి యొక్క దాత సహకారంతో ఈ గ్రంథాన్ని దేవస్థానం వారు ప్రచురిస్తున్నారు. ఈ గ్రంథాన్ని త్వరలో దేవాలయంలో మీకు అందరికీ కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ గ్రంథాన్ని శృంగేరి వారు, కంచి వారు ఆమోదించారు. ఇలాంటి గ్రంథం రావడం కూడా దేవస్థానం యొక్క అభివృద్ధిలో మంచి తార్కాణము. త్వరలో ఈ గ్రంథాన్ని కెఎస్ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో గ్రంథం అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. నా పేరు గంగాధర్ అండి. యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు శ్రీ అమ్మవారి దుర్గామాత దేవస్థానంలో శ్రీ సంఘ నరసింహారావు గారు మన ఆలయానికి కూడా యాగశాల వారి స్వహస్తాలతో ఈరోజు
నిర్మాణం చేయడం ఇదంతా కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కలికాల వల్వన్ గారు, శ్రీయుత కమిషనర్ గారు శ్రీ ఎస్ సత్యనారాయణ గారు, అలాగే దుర్గగుడి దేవస్థానం ఈవో గారు రామారావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో యాగశాలను ఈరోజు ప్రారంభోత్సవం, అలాగే పూర్ణాహుతి కార్యక్రమాలు చేయడం, అలాగే మేమందరం కూడా యనమలకుదురు నుంచి రావడం చాలా సంతోషకరంగా ఉన్నదండి. ముఖ్యంగా ఈ ఎక్కడి నుంచి చూసినా సరే పూర్ణాహుతి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి కనబడడం, భక్తులందరికీ విజిబుల్గా కనబడడం చాలా 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 బాగా నచ్చింది. రాతి కట్టడం అనుకున్న టైం ప్రకారంగా కూడా సుమారు 5 కోట్ల దాతృత్వం వర్క్లో కూడా నిర్మించి చేయడం, 36 స్తంభాలతో శాస్త్రోక్తంగా ఈ పర్యవేక్షణ చేస్తూ డిపార్ట్మెంట్గా అన్ని విధాలుగా పర్యవేక్షణ చేస్తూ, ముఖ్యంగా మన చంద్రరావు గారు కానీ మన సహాయ స్థపతి వారు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి గాలి కొదిలేసిన వ్యక్తి గద్దే రామ్మోహన్ అని అన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడు సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని ఎన్నికల ప్రచారం. అమరావతి కాపునాడు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు సుంకెర శ్రీనివాసరావు. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.